హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ డిలైట్. ఇవాళ రెసిపీ అండి నాన్స్, బటర్ నాన్స్ అనమాట. సూపర్ టేస్టీగా ఉంటాయి. బయటికి వెళ్ళి రెస్టారెంట్ తింటూ ఉంటాం. అలాంటిది మన ఛానల్లో ఇవాళ ఫస్ట్ టైం చేయబోతున్నాం బటర్ నాన్స్. చాలా యమ్మీగా ఉంటుందండి, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇట్ట పెట్టుకుంటే నోట్లో కరిగిపోయేటట్టు ఉంటాయి. మరి అలాంటి బటర్ నాన్స్ ఇవాళ చూసేస్తామా? బటర్ నాన్స్ తయారీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. పెద్ద సైజ్ బౌల్ తీసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక చిన్న బౌల్తో మైదా తీసుకున్నాను. ఇంకా కర్డ్ అండి, పెరుగు, ఉప్పు తీసుకున్నాను. ఇవే అండి కావాల్సిన పదార్థాలు. లేకపోతే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. దీంతోపాటు చక్కెర కూడా వేస్తానండి. అప్పుడే బటర్ నాన్స్ పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. ఏదైతే మైదా తీసుకున్నామో బౌల్లో వేసుకుంటామండి. బౌల్లో వేసుకొని కాస్త ఉప్పు వేస్తాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ చక్కెర వేస్తానండి. ఇంకా పెరుగు ఒక బౌల్, చిన్న బౌల్ తీసుకున్నాను. బౌల్తో వేస్తున్నాను. పెరుగు ఎక్కువ తీసుకోవచ్చు అండి, కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఏదైతే సాల్ట్, షుగర్ వేసామో పిండిలో బాగా కలిసిపోవాలి. తర్వాత పెరుగు వేసుకుంటూ కలుపుకోవాలి. పెరుగు అంటే వాటర్ అప్పుడు వేయాల్సిన అవసరం లేదండి, లాస్ట్లో వేసుకోవచ్చు. ఎందుకంటే పెరుగులో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి పెరుగుతో కలుపుకుంటాం. పిండి ముద్ద ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ కాస్త నూనె వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అరగంట నాననివ్వాలండి పిండి. ఇప్పుడు నానిపోయింది బాగా. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా కలిపి పెట్టుకోవాలండి. మనము నాన్స్ తయారు చేసుకోవాలి కాబట్టి చిన్న చిన్న ఉండలు కలిపి పెట్టుకోవాలి. కొంచెం నూనె అప్లై చేసుకుంటూ కలుపుకోవాలండి. ఎందుకంటే పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. పిండిలో అద్దుకుంటూ మన చపాతీలాగా రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకునండి. వాటర్ పైన అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్నట్టు వీడియో క్లిప్పింగ్లో అలా అప్లై చేసుకోవాలి. ఇక పెనం రెడీగా ఉందండి. పెనం ముందరే హీట్ చేసి పెట్టుకోవాలి. నేను ఒక ఐరన్ కడాయి తీసుకుంటున్నాను. ఐరన్ కడాయితో బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదైతే చపాతీ పైన నీళ్ళు అప్లై చేసుకున్నామో అది కడాయి కిందకి వెళ్ళాలండి. పైన భాగం ఏదవుతుందో ఫోర్క్తో హోల్స్ పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే పొంగకుండా ఉంటుంది. అచ్చు రెస్టారెంట్ స్టైల్ లాగే అనిపిస్తుంది అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా కామెంట్స్లో రాయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంట్లోనే హాయిగా చక్కగా ప్రిపేర్ చేసుకొని తినచ్చు, బయటికి వెళ్ళి తినే బదులు. నేను చెప్పిన ప్రపోర్షన్స్లో యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇక్కడ అయితే మీరు చూడొచ్చు పొంగుతుంది లైట్గా. ఇప్పుడు కడాయి వెనకాలకి తిప్పుకొని హీట్ పైన పెట్టుకొని చేసుకోవాలండి. మంట అనేది సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. ఎందుకంటే అన్ని సైడ్స్ పొంగుతాయి. హీట్లో పెట్టుకుంటే నల్లంగా మాడిపోతాయండి. ఇలా కడాయి తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. అన్ని సైడ్స్ చక్కగా ఫ్రై అయిపోతుంది. సిమ్లో పెట్టి చేసుకోండి. చూడండి ఈ విధంగా తయారైపోయింది మన నాన్. ఇప్పుడు తీసి మనం హీట్ అవుతే వెంటనే వచ్చేస్తుందండి, ఊడొస్తుంది. ఈ విధంగా అయిపోయింది బటర్ నాను. ఇప్పుడు బటర్ అప్లై చేసుకోవాలండి. ఇలాగే పెనంబలు కడాయి పెట్టుకుంటే తండూరి రోటీ కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్నాక ఈ విధంగా మన రోటీ అనేది లేసి వస్తుందండి. ఇప్పుడు అవసరం అయితే కొంచెం సిమ్లో పెట్టి అటు ఇటు ఫ్రై చేసుకోండి. అమూల్ బటర్ కరిగించి పెట్టుకున్నానండి. అది అప్లై చేసుకోవటమే బ్రష్తో. అంతే అండి, తయారైపోయింది నాన్స్, బటర్ నాన్స్. ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన బటర్ నాన్స్ రెడీ అయిపోయినాయండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. అట్టాగే నోట్లో కరిగిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. మరి బటర్ నాన్స్ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ రేఖా, హోమ్ డిలైట్.